ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఘటన మరొక ముందే పోలీస్ విభాగంలో ఒక అధికారిపై వచ్చినటువంటి ఫిర్యాదులు, ఆయన సస్పెన్షన్ ఇప్పుడు తెలంగాణలో ఇంకో సంచలనానికి దారితీస్తుంది. ఆఫీసరే జూబ్లీహిల్స్ సిఐ యు శ్రీనివాసులు రెడ్డి. ప్రస్తుతం ఆయన్ని డీజీపీ సివి ఆనంద్ ఆయన మీద సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఆయన సస్పెండ్ అయ్యారు. సో ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీనివాసులు రెడ్డి దగ్గరికి ఒక మహిళ ఒక ఫిర్యాదు విషయమై వచ్చారు. ఆవిడ ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఆవిడతో సన్నిహిత బంధాన్ని పెంచుకుని తర్వాత ఆ వీడియోల ద్వారా ఆమెను బెదిరించి దాదాపు 2 కోట్ల దాకా వసూలు చేశారని, అలాగే ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. అలాగే ఆ క్రమంలో ఆమె గర్భవతి అయితే స్వయంగా ఈ సిఐ శ్రీనివాసులు రెడ్డి అబార్షన్ చేయించారని కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లో ఆవిడ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆవిడ పొందుపరచడంతో వెంటనే ఆయన మీద సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. శ్రీనివాసులు రెడ్డి జూబ్లీహిల్స్కి 4 నెలల క్రితమే సీఐగా ఛార్జ్ తీసుకున్నారు. 4 నెలల్లోనే ఆయన సస్పెన్షన్ కావడం ఇక్కడ గమనార్హమైనటువంటి విషయం. దీంతో పాటు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక రికార్డింగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ రికార్డింగ్ని కనుక గమనిస్తే, ఆ రికార్డింగ్లో నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఫోటోలేవో లీక్ చేస్తానంటున్నావు, అందులో నువ్వు కూడా ఉన్నావని గుర్తుపెట్టుకో, ఆడపిల్లవి కాబట్టి జాగ్రత్తగా ఉండవు ఈయన చెప్పడం. దానికి ఆవిడ, మరి నన్ను కొట్టినప్పుడు, లిఫ్ట్లో కొట్టినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు గుర్తుకు రాలేదా? ఏదైనా పర్వాలేదు, నేను ఈసారి ధైర్యమైన స్టెప్పే తీసుకోవడానికి రెడీగా ఉన్నానని ఆవిడ చెప్పడం. అంటే ఈ ఉదంతం జరిగిన తర్వాత ఆవిడని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న క్రమంలో ఇంకా డబ్బులు అడిగుండొచ్చు. ఆ క్రమంలో ఆవిడ స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చుండొచ్చు అని అయితే ఆడియో లీక్ ద్వారా బయటపడింది. సో మొత్తానికి ఒక పక్కన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో అంత పెద్ద ఘటన జరిగి ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయ్యారు, కోర్టులో సబ్మిట్ చేశారు, మెడికల్ పరీక్ష ఇవన్నీ జరుగుతున్న క్రమంలో వెంటనే అదే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఇంకో అధికారిపై ఇంత పెద్ద ఆరోపణ. అందులోనూ ప్రజలు ఎంతో నమ్మి తమకు ఏదైనా కష్టం ఉంటే అంతో ఎంతో తమని గైడ్ చేస్తారు, తమకి కష్టపెట్టిన వారిపై చర్య తీసుకుంటారని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు మహిళలకి హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కువ ప్రొటెక్షన్ పెరిగింది, ఎక్కువ సెక్యూరిటీ పెరిగింది, షీ టీమ్స్ కావచ్చు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఒక మహిళ, అందులోనూ బాధితురాలిపై ఒక సిఐ స్థాయి వ్యక్తి ఇంత లైంగిక దాడే కాకుండా ఆమెను ఆర్థికంగా కూడా దోచుకోవడం, ఆమెను బెదిరించి ఒక బ్లాక్మెయిలర్గా ప్రవర్తించడం మాత్రం ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి విషయమైంది. దీంతో పోలీస్ వ్యవస్థపై ఉన్నటువంటి ప్రజలకి వెంటనే నమ్మకం పోకుండా ఉండడానికి వెంటనే డీజీపీ సివి ఆనంద్ ఆయన సస్పెండ్ చేయడం అయితే కొంత హర్షణీయమైనటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ ఐపీఎస్ రంగానికి చెందినటువంటి ఆఫీసర్ల విషయంలో ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం మాత్రం కొంత సంచలనం అవుతూ ఉంది. తదుపరి శ్రీనివాసరెడ్డిపై ఏం యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే ఇది కేవలం బెదిరింపులు చేసిందే కాదు, దీంట్లో ఫినాన్షియల్గా కూడా బ్లాక్మెయిల్ చేశారు, అలాగే ఆమెను లైంగిక దాడి చేశారు. ఇటువంటివి చాలా కఠినమైన చట్టాలు, కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డి విషయంలో ఎటువంటి శిక్ష పడుతుందో వేచి చూడాల్సిందే.